అట్టి రాజ్యములో నిన్ను నన్ను చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పొందినటువంటి శ్రమ ఏమిటయ్యా అంటే ముండ్ల కిరీటము. ఏ కిరీటము? ముండ్ల కిరీటం. ప్రియులారా గమనించండి, ఎందుకు ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించారు? ఆయన ముళ్ళ కిరీటధారిగా ఉండడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ప్రియమైన దేవుని గమనించండి, మనమే కారణం. మనమే కారణం. ఎందుకయ్యా అంటే మనము చేసిన పాపములను బట్టి, మనము చేసిన దోషములను బట్టి, మనము చేసిన అపరాధములను బట్టి, మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఎలా అయ్యా అంటే ముండ్ల కిరీటధారిగా ఆయన పిల్లలు గమనించిన శిరస్సులో ముండ్లు దిగగొట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం. అంతేకాదు పిల్లలు గమనించండి, 2 చేతులలో మేకులు కొట్టబడ్డాయి. పిల్లలు 2 కాళ్ళు జత చేసి మేకుతో కొట్టారు. పిల్లలు గమనించండి. అంతేకాదు పిల్లరా మరి ప్రక్కలో పల్లెముతో పొడిచారు. కాలువలుగా రక్తము కారుచూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎందుకండి ఇంత శ్రమ? ఎందుకంటే ఇంత బాధ? ఎందుకంటే ఇంత ఇబ్బంది? ఎందుకంటే ఇంత వేదన? యేసయ్యకు ఏ పాపం చేశారు ఆయన? ఏ నేరం చేశారు ఆయన? పిల్లలు గమనించండి. ఏ ఘోరము చేశారు? పిల్లలు గమనించండి. ఆయన ఏ పాపము ఆయన జన్మలో గాని, చూపులో గాని, మాటలో గాని, క్రియలలో గాని పిల్లలు గమనించండి, ఏ పాపము ఎరుగని పావనమూర్తి నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని గమనించండి, ఎందుకు ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించారయ్యా అంటే పిల్లరా, మనము మన తలలో పిల్లరా మన ఆలోచనలు చెడు ఆలోచనలు గనక, మన తలంపులు చెడు తలంపులు గనక పిల్లలు గమనించండి, మన తలలో ఆలోచించినటువంటి చెడ్డ తలంపులల్లా నశింప చేయడానికి, మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నిటినీ చెరిపివేయడానికి ఆయన ముండ్ల మకుటధారిగా మారిపోయారు. దేవునికి